ఫ్రెండ్స్, మీ ఇంటికి మెయిన్ డోర్ గుమ్మాలు అయితే పెట్టించుకుంటున్నారా? అయితే కంపల్సరిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పింట్లో మీరు చేయించుకుంటే మాత్రం డోరు మన బిల్డింగ్లు వర్క్ చేసేటప్పుడు, గ్రానైట్ వర్క్ ఏదైనా చేసేటప్పుడు డోర్ తగిలినా కూడా డోర్ అనేది పోదు. కాబట్టి నేను చెప్పినట్లు చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చాలామంది లక్షలు పెట్టి గుమ్మాలు అనేది పెట్టించుకుంటుంటారు కాబట్టి, టేక్ డోర్లు పెట్టించుకుంటారు కాబట్టి, దీన్ని పెట్టించుకున్న తర్వాత ఎక్కడ చూసినా ముక్కలు అనేది పోతుంటాయి కాబట్టి డోర్లు అట్లా ముక్కలు పోకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో మేము ఇక్కడ ఎట్లా చేయించినామో మీరు కూడా అట్లా పెట్టించుకోండి. లైఫ్ టైం అనేది బాగుంటుంది. డోర్ అనేది ముక్కలు ఎక్కడెక్కడ పోదు. గ్రెనేట్ కానీ, లేదా ఏదైనా బండలు పడినా, ఏదైనా గరాడు, లేదా ఏదైనా రాయి, లేదా ఏదైనా పెళ్ళ ఏదైనా పడినా కూడా డోర్ అనేది ముక్కలు ఎగిరిపోదు. కాబట్టి నేను చెప్పినట్లు పెట్టించుకోండి. మన ఛానల్లోనే నాకు తెలిసి ఈ వీడియో వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ఇంకా ఏదైనా చూసింటే కంపల్సరీ కామెంట్ చేయండి. చూడలేదనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పండి, మీరు షేర్ చేయండి చాలామందికి. అలాగే నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తున్నాను నేను బాత్రూమ్ డోర్ గురించి, బీపీసీ డోర్ గురించి, డబ్ల్యూపీసీ డోర్ గురించి. దాన్ని చూడాలనుకున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎక్కడ కనిపిస్తుంది కదండి, ఇది చూడండి చెక్క. ఈ చెక్క అనేది ఎవరు కొట్టాలి? ఈ చెక్క అనేది ఈ చౌకట్టు రెడీ చేసినప్పుడు దానికి అట్లనే వేస్ట్ వుడ్ వర్క్ ఏదైనా వేస్ట్ చెక్క అనేది మొత్తం చౌకట్టుకి చుట్టూ చౌకట్టు ఎంత ఉందో అంత కొట్టించుకున్నా, లేదా చౌకట్టు ఆడాడు చేతులు పెడతారో ఆడ మాత్రం కొట్టించుకున్నా కూడా బెస్ట్. నన్ను అడిగితే 100% బెస్ట్. సో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మీరు చేసుకోండి. ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇది కింద కొట్టినారు, మనకి పైన మధ్యలో ఆడోటి ఈడోటి కొట్టినారు. ముఖ్యంగా పైన మాత్రం ఆడోటి ఈడోటి కొట్టించుకున్నాను, ఎందుకంటే చేతులు ఎక్కువ గడార్లు ఏందని తీసిపోయేటప్పుడు మనం భుజం మీద పెట్టుకొని మొత్తం తగులుకోకుండా ఉంటాయి అనమాట. అట్లే కింద ఏం చేస్తారంటే కొంతమంది పట్ట పెట్టి కొట్టేస్తుంటారు. పట్ట పెట్టి కొట్టద్దండి. ఏదన్నా వేస్ట్ పట్ట తీసుకొని కొట్టేసి మేగులు పెట్టి కొట్టేస్తారు, అట్లా కొట్టద్దండి. ఇట్లా చూడండి, ఇట్లా మనం చెక్క కొట్టినామంటే, ఆ పక్క చెక్క కొట్టినామంటే దీనికి ఏదే కానీ తగలదు. తగిలినా కూడా ఆ చెక్కకి కొడుతుంది దెబ్బ అనేది. మీరు ఇంకా ఫుల్ కవరింగ్ చేసినా కూడా మేలు. ఫుల్ కవరింగ్ చేయకుండా కూడా ఇట్లనే చేయించుకోండి. మీరు చాలామంది చేయించరు. ఇది ఒక ఇంజనీర్ పని కాడ చేయించినాడు ఒక ఇంజనీర్. చూడండి ఇంజనీర్ ఎంత సేఫ్టీ తీసుకున్నాడు. సో ఇట్లా సేఫ్టీ ఉంటుంది. ఈ డోర్ సేఫ్టీగా ఉంటుంది, ఎప్పటికీ ఏం కాదు. ఈ చౌకట్టి ఆడగానే దెబ్బ అనేది తగలదు. మనం డోర్లు వేసినప్పుడు కూడా ఎక్కడికైనా మొక్కలు అనేది ఎగిరిపోదు, నీట్గా ఉంటుంది. అలాగే వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా చేయించుకునేటప్పుడు చౌకట్లకి ఇట్లా వేయించుకోండి, బాగుంటుంది. లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. చౌకట్టు నీట్గా ఉంటుంది, ఎక్కడికైనా దెబ్బ అనేది తగలదు. సో మీరు ఈ విధంగా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలామందికి షేర్ చేయండి. నేను చాలాసార్లు చూసినాను, ఇట్లయితే ఏడ చేయలేదు. నేను చేయబట్టి దాదాపు 2001 నుండి పని చేస్తున్నాను. కొన్నిసార్లు మాత్రం చూస్తున్నాను. చాలామంది కొట్టిరు, ఎందుకు మళ్ళీ నాకు అర్థం కాదు. ఆ చౌకట్టు రెడీ చేసే వాళ్ళు కొట్టియాలి. సేఫ్టీగా వాళ్ళే రూపాయి ఖర్చు లేకుండా కొట్టియాలి. దీనికి రూపాయి ఖర్చు కూడా కాదు. సో ఈ వీడియో ఉపయోగపడి ఉంటే